అందగాడ చూడండి ఫ్రెండ్స్, ఫోన్ చేస్తానా, ఫోన్ ఎత్తట్లే. పొద్దుగాల ఉన్న మూడు ఉత్సాహం అన్ని పోతాయి. గో అవ్వా, నువ్వు డ్రెస్ చేసుకొని రావా? నువ్వు ఒక్క రోజు ఎందుకు లేట్ అయితే నీకు? ఈ పొట్టి పిల్ల కోసం మావాడు బండ తీసుకొచ్చి ఎత్తాను, నిలబెడతాడు. ఇక రైట్, ఇప్పుడు హైట్ పెరిగింది ఫ్రెండ్స్. ఇక యాక్షన్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్ వ్లాగ్స్. హాయ్ శివ బ్రో. హాయ్ బ్రో. సో టైం అయితే 10 అవుతుంది, ఇంకా సంగీత వస్తలేదు. ఆమె కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తాను. షూటు అటు పోతాను అటు సైడు. ఆమె అక్కడ క్రాస్ కానించి రావాలి. ఆమె అత్తే అట్లకే అటే తీసుకోవాలి అనుకుంటే ఇంకా అత్తలేదు. శివ బ్రో రెడ్డి సొక్క వెయిట్ చేపిస్తాడు. ఏం చేయాలి ఫ్రెండ్స్? శివ బ్రో రెడ్డి సొక్క వేసిండు, మెరిచిపోతాడు. అందగాడ స్కామ్ కోసం రెడీ అవుతున్న శివ. ఇంకా వస్తలేదు సంగీత. ఇవాళ ఉన్నది థర్డ్ ఎపిసోడ్ తీస్తాను. సో ఇది మా క్రాస్ అన్నట్టు, మా బోపేట క్రాస్. ఇంకా అత్తలేదు అవ్వ. ఈ అమ్మ రోడ్డు మీద బండ్లన్నీ పోతానే కానీ సంగీత బండి అత్తలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలో అర్థం అవుతలేదు ఆమె కోసం. మనకి బోర్ కొట్టి ఆఫీస్ వర్క్ చేసుకుంటాను. మరి ఏం చేయాలి? మరి పొద్దున్న రమ్మంటావు, వచ్చినాక మిగతా టీం వాళ్ళు చెప్పినా నేను ఆమెకు 9:30 వరకు ఉండు, షూట్ తొందరగా స్టార్ట్ చేద్దాం, ఎండాకాలం ఆ ఎండకు వసిపోతలేదు, ఈ అందగాని ముఖం ట్యాన్ అవుతుందని చెప్పేసి అంటే 9:30కి బయలుదేరినా అన్నది. 10:30 అవుతానా కూడా ఇంకా 10 నిమిషాల జర్నీ. మరి ఏడున్నదో, ఏం ముచ్చట్లు పెడతాందో దేవుడా. 4 సార్లు 5 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తలేదు. ఇక గిట్లాంటి వాళ్ళని పట్టుకొని ఇక మేము షూటింగ్ చేసినట్టే, ఇక లేచినట్టే మేము. అదే ఆమె వీడియోలు మాత్రం టైంకి రావాలి, టైంకి పెట్టాలి. ఫోన్ కొట్టు. చూడండి ఫ్రెండ్స్, ఫోన్ చేస్తానా, ఫోన్ ఎత్తట్లే. 10:19 అవుతుంది, ఫోన్ ఎత్తట్లే. కాల్ ఫార్వర్డ్ అవుతుంది. ఏమైంది? మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఏమైంది? అత్తలేదు ఇంకా. దొంగ స్కాములు చేసేది ఇంకా అత్తలేదు. కాల్ ఫార్వర్డ్ అవుతుంది. స్కాములు చెప్పిన ఇలా వేరే స్కామ్ వేయాలి అని అనుకుంటే, ఇలా అందరికీ స్కామ్ వేయాలంటే అత్తనే అత్తలేదు. ఇంకా టెండర్లు ఎత్తాను అసలు ₹1,00,000 ఇంకా అత్తలేదు. అందరు వచ్చేటోళ్ళు మాత్రం అందరు మంచిగా ఇవాళ పనికి వాళ్ళు వెళ్ళిపోతారు, మా పనేమో ఆగుతుంది. దేవుడా, అందరూ బయటకు పోతారు. మమ్మల్ని రోడ్డు మీద పిట్ట పెట్టినట్టు చూస్తారు అందరు. వీళ్ళేంద్ర భయ అనుకుంటారు. మంచి స్కామ్ ఉంటుంది గైస్, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ థర్డ్ ఎపిసోడ్ బాగుంటుంది ఈరోజు థర్డ్ ఎపిసోడ్. అందుకే టైం సెన్స్ లేని వాళ్ళని చూస్తే నాకు ఎక్కడ జరగాలి. యాక్టింగ్ రాకుండా ఏం కాదు, డైలాగ్ చెప్పకుండా ఏం కాదు, వాటికి ఎడ్డోం క్యారెక్టర్ ఇచ్చి నిలబెడతా. కానీ ఈ టైంకు రాకుండా, ఈ టైం సెన్స్ లేకపోతే నాకు కాలుతుంది కదా. ఇక పొద్దుగాల ఉన్న మూడు ఉత్సాహం అన్ని పోతాయి మొత్తం. ఇక నాకు డైలాగులు రావు మెదళ్ళకి వెళ్ళి. ఇంకా అత్తలేదు. ఇక దేవుడా, భగవంతా, ఫోన్ కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకునేది కదా, లిఫ్ట్ అయితే లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. ఏమనంటే నేనేం చేస్తాను అంటారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇక వచ్చినాక, ఇప్పుడు చూడు, వచ్చినాక ఎట్లా మాట్లాడితే కూల్ చేస్తుంది అంటే, అబ్బా మాటల మాంచికురాలు ఉంటారు చూసినావా, త్రివిక్రమ్. అమ్మాయిలలో ఉంటే త్రివిక్రమి అని పెట్టాలి. ఇక అట్లయితే చూడు, మరో త్రివిక్రమి లెక్క మాట్లాడుతుంది. ఇప్పుడు చూడు, వచ్చినాక రికార్డ్ చేస్తా. ఇప్పుడు ఆ అక్క రోడ్డు కాంచాలు వచ్చేటప్పుడు వీడియో ఆన్ చేస్తా. ఇక వచ్చినాక చూడు, అని అయ్యా మాటలతో మాయ చేస్తుంది చూడు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక చూస్తాం కూడా చూస్తలేదు. నల్ల డ్రెస్ వేసుకో అవ్వా, నువ్వు డ్రెస్ వేసుకొని రావా? నువ్వు తొందరగా వేసుకొని ఇక మిల్లు కాడికి రా, తొందరగా వేసుకొని మిల్లు కాడికి రా. మరి పోతాను, లేకుంటే అక్కడ వేసుకుంటావా? మరి ఏడు వేసుకుంటావు, పో తొందరగా పో. చూసినావా, లేట్ కామరే అంటే వచ్చిందే 10:30కి వచ్చిందిరా అంటే నల్ల డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకొని రావడానికి ఇంకో అర్ధగంట బొక్క మాకు. చట్నీ జీవితం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇక నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చెప్పండి. ఇక
ఇట్లా ఇస్తే ఇక వీడియోలు ఇళ్ళకెళ్ళి మంచిగా వస్తాయి, ఎట్లా చూస్తారు ఫ్రెండ్స్. ఇక వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక ఒకసారి టైం ఓపెన్ చేయండి ఫోన్ ఏది. నా ఫోన్ డిక్కీలో నాకున్న ఫోన్ నేను తీస్తాను. అయితే ఏమైంది, ఒక్క రోజు లేట్ అయింది, రోజు టైంకి వస్తలేను. ఇక 10:48. ఒక్క రోజు ఎవరికైనా లేట్ అవుతుంది. ఒక్క రోజు ఎందుకు లేట్ అయితే నీకు నిన్ననే చెప్పిన 9:30కు బయలుదేరి. అన్ని అబ్బా గిట్లా అండి చెప్తుంది ఫ్రెండ్స్. అరే తమ్ముడికి కిడ్నీ సర్జరీ అవుతుంది, బాక్స్ ఇచ్చేసి వచ్చిన, అందుకే లేట్ అయింది. ఓకే ఓకే నువ్వు లేట్గా వస్తే నీ కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి చెప్తాను కదా. మా వండరింగ్ మై సబ్స్క్రైబర్లు అందరూ ఒక్కసారి నీ మీద తలుసుకొని దిష్టి పెట్టలేదు అనుకో, ఉన్న కిడ్నీలు మొత్తం డ్యామేజ్ అవుతాయి. సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ. సో ఇక లొకేషన్ కన్నా అయితే వెయిట్ చేసినాం. ఈ గ్యాప్లా ఇక టైం వేస్ట్ చేద్దాం ఏం చేసినామంటే గ్యాప్లా డైలాగులు మొత్తం రికార్డ్ చేసుకున్నా. ఇక సప్ప కొట్టేసుడే కలుతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈమె గింత అంత హైట్ ఉండే, నేను మంచిగా 6 feet ఉండే. ఈ పొట్టి పిల్ల కోసం మా వాడు బండ తీసుకొచ్చి ఎత్తాను, నిలబెడతాను. ఇక ఆమె ఎత్తు కావాలి, నేనేమో ఆ గడ్డ మీద నిలబడితే నేను ఎక్కువ హైట్ ఉంటానని చెప్పేసి ఈ లొంతలో నిలబడతాను. నిలబడు, అది తీసేయి, అది తీసేసి దాని మీద నిలబడి రైట్. ఇప్పుడు హైట్ పెరిగింది ఫ్రెండ్స్. ఇక రైట్ పైన అయితే షూట్ జరుగుతుంది. హలో హాయ్ హాయ్ గొంతు పోయింది. హాయ్ రా. హాయ్ బ్రో. ఇప్పుడు ఈ థర్డ్ బ్లాగ్ కదా బ్రో. టార్చర్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా వీడు ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. 5 episodes మరి 5 episodes 5 బ్లాగులు రావాలి. మాది మాత్రం సేమ్ చొక్కా. వాళ్ళు హీరో హీరోయిన్లు కాబట్టి వాళ్ళు చేంజ్ చేస్తారు. మనదే ఉన్నది బ్రో, మనల్ని వాళ్ళు చూస్తారు. మనం బగ్రగాళ్ళు. మా ఏజ్కి వచ్చేది బట్ట పుట్ట. ఎవరు ఒప్పుకోను, నాకు బట్టలేదు పుట్టలేదు, నా ఇంటికి అది పెట్టినాయి. రైట్ ఫ్రెండ్స్, ఇక మేము ఇక్కడ షూట్ జరుగుతుంది. ఇద్దరు లవ్ బర్డ్స్ పైన కలిసి ఇక ముచ్చట పెట్టుకుంటారు. ఇక ఆమె చూసిలా నన్ను లవ్ చేస్తానని చెప్పేసి నన్ను లవ్ చేసుకుంటా మళ్ళీ చేతన్ గానికి వాళ్ళు ఎత్తాంది. ఈ వాళ్ళు వేసేటోళ్ళు ఎవరు తెలుసా, వాళ్ళు వేయించేటోళ్ళు ఎవరు తెలుసా? దిస్ మ్యాన్, ఈ మ్యాను, ఆ ఉమెను, ఈ మ్యాను ఆ ఉమెన్ కలిపి మాకు వలలు వేస్తాళ్ళు. వలలో మేము చిక్కుకుంటామో ఏమవుతామో తెలియదు. ఇక ఓకే, ఇక షూట్ స్టార్ట్ చేస్తాం. ఇక పైకి వచ్చినాం. మా చెల్లెతో అయిపోయిందా? మా చెల్లెతో ముచ్చట్లు పెట్టడం అయిపోయింది. అసలు నా పైకి వచ్చినాం చెప్పేసాను. అరే 1 2 3 యాక్షన్. ఏం సృజన, మా చెల్లెతో ముచ్చట్లు అయిపోయినా పైకి వచ్చినాం. బట్ అమ్మాయి డైలాగ్ జుట్టు సెట్ చేయమా, ఏ సిరీస్ అట్లా ఉంటుంది అని. మేము జుట్టు చేంజ్ చేయరు అదరా, నీ మొహం అప్పించట్టు చేయరు అదరా కొంచెం పైకి అంటలే. అరే బాయ్స్ కి ఇది కనిపించాలరా, ఇది కింద పడితేనే ఎంట్రుకలు అంతే. ఇప్పుడు సంగీత పైన వెబ్సైట్ సైడ్ ఉంది, డిస్కషన్ కన్వర్షన్ ఏమంటావు? సరే మరి వెళ్ళమంటే కిందికి వెళ్ళి మీ చెల్లెతో ముచ్చట పెట్టుకుంటాను. సరే నా వెళ్ళామంటే కిందికి వెళ్ళి మీ చెల్లెతో ముచ్చట పెట్టుకుంటా. మరి షర్ట్ బాగుంది బ్రో, ఏ షాప్లో కొన్నావు? అటు చూడు ఒకసారి, అటు చూడు వాడిని. ఇట్లుండు సైడ్ అట్లుంటే ఓకే. లేదు నార్మల్ ఏమంటావు? ఆమెతో మాట్లాడలేదు. అది వచ్చిందని ఎట్లాగో వచ్చినావు కదా, కొంచెం మాట్లాడేది, కొంచెం మాట్లాడేది. వాడిని చూడు, చేతన వాడిని చూడు. అక్షయ్ సర్లే, వచ్చేదాన్ని ఎలాగో వచ్చినాం, వచ్చే మాట్లాడే వెళ్ళు. ఏం మాట్లాడాలి రా నీతోటి? యాక్షన్. బయట నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేస్తున్నాం ఇంటి దగ్గర. చైత్ర హాయ్ చెప్పు. హాయ్. అయ్యో ఏమే టైంకి రాదు చూడు, గంట కింద బయలుదేరింది, ఇప్పుడు వచ్చింది బండి వేసుకొని. మాట్లాడు.
రెడీ 1 2 3 యాక్షన్. అరే సృజన వచ్చింది కదా, వచ్చింది. నెక్స్ట్ నువ్వు అక్కడికి దిగి టచ్ చేసాయి. అన్వేష్ కూడా వచ్చాడు. నువ్వు అక్కడికి నడుచుకుంటారా? సైడ్ ఒక్క సైడ్ వేసుకో అని చెప్పినా నేను. రెడీ రెడీ 1 2 3 యాక్షన్. స్మైల్ తోట ఇది వెనుక మీరు వేస్తాం మీరు రావా. చెట్లు భలే ఉన్నాయి కదా చిత్రలి. మరి ఇగో షాప్లా ఇద్దరు ఇక్కడ వచ్చి కూర్చొని షాప్లా మళ్ళీ పంచ్. కానీ ఎవరి మాట వినదు, ఆమె మాట ఆమె అసలే వినదు. ఈమె కంటే అందంగా ఉన్న వ్యక్తి ఈమె. అబ్బో చూడు అది మూతి ఇలా పెడతాంది. దగ్గర కూడా బాగా సుధరా అని చెప్పేసి అంటే ఆ బాగున్నా అని చెప్పేసి అని అనుకొని వచ్చి ఆ చైర్లో కూర్చోవాలి. ఇక నువ్వేమో ఈ బకెట్ దగ్గర కూర్చో, నువ్వేమో అటు సైకిల్ ఎదురుగా కూర్చో. అక్కడ గేట్ కాదు వెళ్ళాను చిరుసారి రావే. దా వీడియో చూస్తాను మీ నాన్న నా ఎంకరా నాకరా దా మంచిగానే జంపాలి. ఓకే రెడీ 1 2 3 యాక్షన్. బాగున్నావా సృజన? బాగున్నానే, కూర్చో. అది నా డైలాగ్ యాడ్ చేస్తాంది రోయ్, కూర్చో. నవ్వుతాడు కూడా. ఎన్ని రోజులు అయితే బ్లాక్ డేస్ ఇక మానేయా? మీరు 2 సార్లు ఇదే డ్రెస్ మీద చూడు పెడతా, మీరు మానేరా? 3 సార్లు వేసుకొచ్చిన డ్రెస్లు 2 సార్లు పది సీన్లా. ప్రతిసారి 2 సార్లు 2 టైమ్స్ బ్రో. అట్టమ్మా అను అట్టమాను. నువ్వు మళ్ళీ అన్నయ్యతో పో చైత్రా, అటు పో మళ్ళీ వీడియో చూస్తా. పడిగిపోయినానే పోరా, అటు పోరా. మాది జాన్ జాన్ సో ఫ్రెండ్స్ వేరే న్యూ లొకేషన్కి టచ్ చేసినాం. బర్రెలు ఆవులు సెల్ ఫోటో పంపించండి. అక్కడ సంగీత, ఇక్కడ నేను అక్కడ శివ. ఇప్పుడు ఫోటో తీసుకొని పంపించేసాయి. ఇగో ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటుంది ఊకే. ఇక నాకైతే షూట్ తీయబుద్ధి అయితే లేదు. నాకు ఈ సిరీస్ ఎందుకు ఇస్తానో అర్థం అయితే లేదు. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిన టైమర్ సెట్ చేసి ఎప్పటికీ ఒకటే పని. నీ చున్నీ లోపల పెట్టినా తీస్తావు ఒక్క నిమిషం.